హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ నుండి మహనీయుల జీవిత చరిత్రలు, విద్యా విజ్ఞానంతో పాటుగా బాలలకు నీతి కథలు, ఇంకా కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, జాబ్ నోటిఫికేషన్స్, లైఫ్ స్టైల్ వీడియోస్, ఈ విధంగా డైలీ మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ వీడియోస్ మీరు కూడా వాచ్ చేయాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మన వీడియో సుధామూర్తి, భారతీయ రచయిత్రి మరియు పారిశ్రామికవేత్త. మరి ఆమె గురించి, ఆమె జీవిత చరిత్రను వినబోయే ముందు మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సుధామూర్తి, పద్మశ్రీ సుధామూర్తి ఒక భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి. కంప్యూటర్ ఇంజనీర్గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈవిడ పలు అనాథాశ్రమాలను ప్రారంభించారు. అలాగే గ్రామీణాభివృద్ధికి సహకరించింది. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి తద్వారా పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడినది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. తన వృత్తి జీవితంతో పాటు ఈవిడ ఒక మంచి కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలు, కాల్పనిక రచనలు కూడా చేస్తున్నారు. ఈమె రచించిన కన్నడ నవల డాలర్ సొసే అనగా డాలర్ కోడలు ఆంగ్లంలో డాలర్ బహుగా అనువదించబడింది. తర్వాత ఇదే నవల 2001లో జీటీవీలో ధారావాహికగా ప్రసారమైనది. మరి ఆమె వ్యక్తిగత వివరాలు: జననం 1950 ఆగస్టు 19, ప్రస్తుత వయసు 74 సంవత్సరాలు. జన్మించిన ప్రదేశం షిగ్గవి, బొంబాయి రాష్ట్రం, ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నది, భారతదేశం. జీవిత భాగస్వామి ఎన్ఆర్ నారాయణమూర్తి. బంధువులు రిషి సునాక్, అల్లుడు. సంతానం అక్షతామూర్తి. పూర్వ విద్యార్థి బివిబి సాంకేతిక కళాశాల, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, కార్నెల్ విశ్వవిద్యాలయం. వృత్తి పార్లమెంట్ సభ్యురాలు మరియు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ మరియు పిల్లల రచయిత. పురస్కారాలు: పద్మశ్రీ, దాన చింతామణి అత్తిమబ్బే అవార్డు 2010లో, పద్మభూషణ్ 2023. 2024లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 8న రాజ్యసభకు నామినేట్ చేసింది. బాల్యము, విద్యాభ్యాసం చూద్దాం. 1950 ఆగస్టు 19వ సంవత్సరం 1950 ఆగస్టు 19న శనివారం నాడు కర్ణాటక రాష్ట్రం హావేరి జిల్లా షిగ్గాన్లో దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి ఎస్ఆర్ కులకర్ణి, వైద్యుడు. బాల్యమంతా తల్లిదండ్రులు, తాతయ్య, నానమ్మల మధ్య గడిచింది. ఈ అనుభవాలతోనే పెద్దయ్యాక హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్ అనే పుస్తకాన్ని రచించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా హెచ్ఆర్ ఖాదిమ్ దివాన్, బిల్డింగ్ హౌసింగ్, ఐఐటి కాన్పూర్లలో కంప్యూటర్ సైన్స్ విభాగాలను, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలోని నారాయణరావు మెల్గిరి స్మారక న్యాయ కళాశాలలను ప్రారంభించడానికి భూరి విరాళాలను అందచేసింది. సుధా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టాను బీవీబీ సాంకేతిక కళాశాల నుండి తరగతి మొత్తానికి ప్రథమురాలుగా నిలిచి కర్ణాటక ముఖ్యమంత్రి నుండి స్వర్ణ పథకం అందుకొని పూర్తి చేశారు. తర్వాత కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ డిగ్రీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి తరగతిలో ప్రథమురాలుగా నిలిచి స్వర్ణ పతాకం అందుకొని పూర్తి చేసింది. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని భారతదేశ అతిపెద్ద ఆటో పరిశ్రమ అయిన టెల్కోలో మొట్టమొదటి మహిళా ఇంజనీర్గా ఉద్యోగం సాధించారు. అప్పటికి ఈ సంస్థలో కేవలము పురుషులకే స్థానం కల్పించేవారు. దీనిని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి ఒక పోస్ట్ కార్డు రాశారు.
దీనిని స్పందించిన ఆయన ఆవిడకు ప్రత్యేకంగా ముఖాముఖి అనగా ఇంటర్వ్యూ నిర్వహించి అప్పటికప్పుడు నియామక ఉత్తర్వులు అందించారు. ఆ సంస్థ పూనా శాఖలో పనిచేస్తున్నప్పుడే ఆవిడకు ఎన్ఆర్ నారాయణమూర్తితో పరిచయమై తర్వాత కాలంలో వారిద్దరూ వివాహం చేసుకోవడానికి దారితీసింది. ఇక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఎలా జరిగిందో చూద్దాం. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేతగా పలు సేవలు ఈమె అందిస్తున్నారు. అలాగే ఇన్ఫోసిస్కు పెట్టుబడిదారీ వ్యవస్థ అయిన కెటరామన్ వెంచర్స్ సంస్థలకు తెర వెనుక ముఖ్య పెట్టుబడిదారుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకా 2004లో సామాజిక సేవకు గాను శ్రీ రాజాలక్ష్మి పురస్కారం రాజాలక్ష్మి ఫౌండేషన్ చెన్నై నుండి అందుకున్నారు. అంటే ఇవి ఆమె అందుకున్నటువంటి పురస్కారాలు చూద్దాం. ఇంకా 2006లో భారత ప్రభుత్వం నుండి అత్యుత్తమ పద్మశ్రీ పురస్కారము, సామాజిక సేవ, దాతృత్వం, విద్యా రంగాలలో ఆమె సేవలకు గౌరవ డాక్టరేట్ పొందుకున్నారు. ఇంకా మన దేశంలో న్యాయ విద్య ఉపకార వేతనాల అందవేతకు ప్రముఖ న్యాయవేత్త సంతోష్ హెగ్డేతో కలిసి గౌరవ న్యాయ డాక్టరేట్ సాధించారు. తర్వాత సాహితీవేత్త ఆమె రచనలకు ఆర్కే నారాయణన్ పురస్కారము. ఇంకా తర్వాత పురస్కారం ఆమె 2011లో కన్నడ సాహిత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన అట్టిమబ్బే అవార్డు గ్రహీత. ఇంకా నెక్స్ట్ 2023లో ఆమె పద్మభూషణ్ అవార్డు స్వీకరించారు. ఇంకా 2023లో గ్లోబల్ ఇండియన్ అవార్డు కూడా. దీనిని కెనడా ఇండియా ఫౌండేషన్ CIF వారు ప్రదానం చేశారు. ఆమె భర్త నారాయణమూర్తికి ఇదే పురస్కారం 2014లో లభించింది. వారు ఈ అవార్డు తీసుకున్న మొదటి జంట. దీని విలువ 50,000. ఆమె ఈ మొత్తాన్ని ది ఫీల్డ్ ఇన్స్టిట్యూట్ అనగా టొరంటో విశ్వవిద్యాలయం అండి దానికి విరాళంగా ఇచ్చారు. ఇంకా ఈమె మంచి రచయిత్రి అని చెప్పుకున్నాం కదా, ఆ రచనా వ్యాసంగం ఎలా సాగుతుందో చూద్దాం. ఈవిడ మంచి రచయిత్రి కూడా. కాల్పనిక సాహిత్యంపై పలు రచనలు కూడా చేశారు. పెంగ్విన్ ముద్రణ సంస్థ ద్వారా దాతృత్వం, ఆతిథ్యం, స్వీయ పరిపూర్ణతలపై కాల్పనిక పాత్రల ద్వారా ఆమె రచించిన పలు పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఈమె రచించిన హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్ అనే పుస్తకము దాదాపు 15 భాషలలో తర్జుమా చేయబడింది. ఆమె ఈ మధ్యన రచించిన గ్రంథం ద డే ఐ స్టాప్డ్ డ్రింకింగ్ మిల్క్. ఈవిడ ఇతర రచనలు వైజ్ అండ్ అదర్వైజ్, ఓల్డ్ మ్యాన్ అండ్ హిజ్ గాడ్ అండ్ జెంట్లీ ఫాల్స్ ద బకులా. ఇంకా ఆమె రచనలు చూద్దాం. ఆమె పిల్లలకు పెద్దవాళ్లకు జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలను కథల రూపంలో అందించారు. మదర్ ఐ నెవర్ న్యూ 2 నవలలు, మ్యాజిక్ ఆఫ్ ది లాస్ట్ టెంపుల్, ఇంకా హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్, వైజ్ అండ్ అదర్వైజ్, మ్యాజిక్ డ్రమ్ అండ్ అదర్ ఫేవరెట్ స్టోరీస్, ఇంకా 3000 స్టిచెస్ 3000 స్టిచెస్, ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్ 3000 స్టిచెస్, ఆర్డినరీ లైఫ్ పీపుల్ ఎక్స్ట్రాఆర్డినరీ లైవ్స్. ఇది ఇంగ్లీష్లో అండి. ఇంకా తర్వాత గ్రాండ్ మాస్ బాగ్ ఆఫ్ స్టోరీస్, గ్రాండ్ మాస్ బాగ్ ఆఫ్ స్టోరీస్. ఇంకా ఈమె రాసింది రీసెంట్గా అయితే అమ్మమ్మ చదువు అనే పుస్తకం రాశారండి. అమ్మమ్మ చదువు అనే పుస్తకం. మరి ఈ విధంగా ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఒకవైపు
ఆమె పరిశ్రమలను మరి పరిశ్రమ అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. అయినా ఆమె అన్ని రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తూ చక్కని ప్రతిభాశాలిగా ఒకవైపు రచనలు చేస్తూ మరొక వైపు దాతృత్వం అనగా చారిటీ, మరోవైపు మరి ఆమె మోటివేషనల్ స్పీచెస్ కూడా ఇస్తూ ఉంటారండి. మరి ఇదే విధంగా ఆమె ఎంతో మరి ఆమె డౌన్ టు ఎర్త్ అనే విధంగా ఆమె చక్కని ఒక వ్యక్తిత్వంతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ మరి అందరికీ ఒక రోల్ మోడల్గా ఉంటున్నటువంటి లేడీ సుధామూర్తి గారు. కాబట్టి ఈరోజు అంత చక్కటి వ్యక్తి గురించి తెలుసుకునే ఈ అవకాశం మరి మనందరికీ కూడా వచ్చినందుకు నాకైతే సంతోషంగా ఉంది. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఇంకా ఒకవేళ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.